హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఇవాళ మనం చాలా టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఎగ్ గ్రేవీ రావాలంటే నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఉడికించిన గుడ్లను యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ గుడ్లని కలుపుతూ ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్లని కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 3 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. చూడండి, ఆయిల్ అంతా మనకి పైన కనిపిస్తుంది. ఇలా వచ్చేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ ఉడికించాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ గ్రేవీలోకి కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా అంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా మనకి పైకి తేలుతూ కర్రీ చక్కగా రెడీ అయింది. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. గరం మసాలా వేసుకున్న తర్వాత గ్రేవీ అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అనొచ్చు, లేదంటే దాబా స్టైల్ అనొచ్చు, గ్రేవీ తోటి చక్కటి కర్రీ ప్రిపేర్ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో రెడీ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.